ఎక్కడం రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు ఊరుకోరు కదా. సో ఆ సమర్థులైన అధికారులని ఎతికి పట్టుకోవాలి. ఇప్పుడు పురావస్తు తవ్వకాల్లాగా తవ్వి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి ఎతికి పట్టుకుని సీఎంఓని కానీ లేకపోతే కీలక శాఖలకి ప్రిన్సిపల్ సెక్రటరీస్గా కానీ పెట్టుకోవాలి. సో ఆ పరిస్థితి ఎలా ఉంది, అది ఎలాగా తయారు చేస్తారు? మీకు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే ఒక ఎక్సర్సైజ్ చంద్రబాబు గారి దగ్గర జరిగింది. ఆయన వడపోత మొదలుపెట్టాడు. ఎవరు రాష్ట్రం కోసం పనిచేశారు, ఎవరు జగన్ కోసం పనిచేశారు, ఎవరు వాళ్ళ కోసం వాడు వాళ్ళ కోసం ఎవరు పనిచేస్తున్నారు. ఇందులో రెండు కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమంది సెలెక్టివ్గా కొంతమంది చేత కాళ్ళు పట్టించుకోవడం, కాళ్ళు పడితేనే పోస్టింగ్ ఇస్తాం, ఇంకా కొంతకాలం పోయిన తర్వాత చేతులు తడిపితేనే పోస్టింగ్ ఇస్తాం, తర్వాత చేతులు కలిపితేనే పోస్టింగ్ ఇస్తాం. 3 రకాలు. కాళ్ళు పట్టించుకున్నాడు, చేతులు పట్టించుకున్నాడు, చేతులు కల్పించుకున్నాడు. ఈ చేతులు కల్పించుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ దోచేశారు అధికారం ముసుగులో. అంటే నీకెంత నాకెంత. ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు జరిగిన కిట్ ప్రోక్రో అంటే ఆయనకు అలవాటు కాబట్టి ప్రతి వాళ్ళని వాటాలు అడిగడమే. అంటే ఎవరైనా అభివృద్ధిలో వాటా అడుగుతారు, వీళ్ళు అవినీతిలో వాటా అడిగారు. ఇక్కడ మనం గమనించాల్సింది అది. మీ కంట్రిబ్యూషన్ డెవలప్మెంట్ ఏమిటని అడిగితే మా కంట్రిబ్యూషన్ అవినీతిలో ఎంత ఉండాలి, హోల్సేల్గా లెక్కేసుకోవడం. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే చంద్రబాబు గారు వచ్చినా భయం లేదు, ఆయన మమ్మల్ని ఏమండవు, ఆయనకి ఒకసారి కనపడేసి మేము జగన్ చెప్పాడు కాబట్టి చేసేవాడి జగన్ మీతో చేద్దామని. అంటే నేను తప్పు చేశానని చెప్పట్లేదు, జగన్ వల్ల భయపడి నేను తప్పు చేశాను, నా చేత తప్పు చేయించాడు, మీరు క్షమించదండి. జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలన ఉండకూడదో చూపించాడు, పరిపాలన ఎలా ఉండాలో చంద్రబాబు చూపించాడు. ఈ బేరీజు వేసుకుని జనం ఇప్పుడు చంద్రబాబు నిజంగా ప్రతీకారం తీర్చుకోకపోతే జనమే తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చింది. ఈయన కసి ఎందుకు లేడండి, ఈయనకి లేదు తెచ్చుకోవాలి కదా, మేము ఆయన తరపున బేర్ చేసాం కదా అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చాలా పార్టీ మీటింగ్లో కూడా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులతో ఎన్నెళ్ళ మంత్రులు కూడా ప్రతీకారం వద్దు, చట్ట ప్రకారం పోండి అంటున్నాడు. అంటే ఆయన చట్ట ప్రకారం వెళ్దాం అంటున్నాడు. కానీ పార్టీలో నాయకులు, సీనియర్ నాయకులు కూడా, లేకపోతే ఇలాంటి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కానీ ఎవరు ఊరుకోవట్లేదు. దాడి మీద కొట్టాలి, గోడకేసి కొట్టాలి, ఇట్లాంటి మాట్లాడుతున్నాయి కదా. విచిత్రం ఏంటంటే మీరు 95 నేను ఇందాక టీమ్ 95 అని చెప్పాను. టీమ్ 95లో ఉన్న ఆఫీసర్లు ఎంత ఇంటిగ్రిటీతో ఉన్నారు, ఇవాళ టీమ్ 24 కూడా అంతే ఇంటిగ్రిటీ ఉన్నారు. కైండ్ ఇన్ఫో ఆ టీమ్ 95లో ఉన్న ఆఫీసర్లు 4-3 కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల జైలుకి వెళ్ళారా కదా, బ్రహ్మాండంగా. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అధికారులు తనని నడిపించాల్సిన అధికారులు